కోట్ల ఆస్తి, ఒక్కడే కొడుకు, పైగా మంచివాడు, వినయ విధేయతలు ఉన్నవాడు, తానిష్టపడుతున్నాడు. మనం పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపెడితే పుణ్యం అన్నారు. అదంటే నాకు పడకపోయినా మీకోసం నేను కోడలుగా చేసుకుందాం అనుకున్నాను. కానీ జాతకాలు కలవలేదు. పైగా ప్రియకి ప్రాణగండం అన్నారు. ఒక విధంగా చూసుకుంటే ఆదిత్య కంటే ఇది మంచి సంబంధమే. అది సుఖపడుతుంది, అంతా నిశ్చింతగా బతకచ్చు. ఇవన్నీ ఆలోచించి నీ కోరిక ప్రకారం పెళ్లి జరిపించే బాధ్యత నాది అని అక్కయ్యకి మాటిచ్చాను. ఇప్పుడు చెప్పండి, ఇది శుభవార్తేగా, మంచి సంతోషమేగా? మీ మేనకోడలికి ఈ సంబంధం అన్ని విధాలా మంచిదేగా? నా నిర్ణయం మీ వదినకిచ్చిన మాట కరెక్టేగా? 100% కరెక్ట్. అడిగి చెప్తా, ఆలోచించి చెప్తా అనకుండా మంచి నిర్ణయం తీసుకున్నావు. తెలియని సంబంధానికి దాన్నిచ్చి అటు ప్రియ ఇటు నేను టెన్షన్ పడకుండా ఇది బ్రహ్మాండమైన సంబంధం. ఇక దాని లైఫ్కి డోకాలేదు. ఎంతైనా నా మేనకోడలు అదృష్టవంతురాలు దుర్గా. ఆ అదృష్ట భాగ్యం కలిగించింది నేనే. థ్యాంక్స్. నిజంగా ఈ శుభవార్తే. ఇందులో ఇంకో మంచి విషయం కూడా దాగుంది. ఏంటది? ఈ సంబంధం కుదరడం వల్ల నా చెల్లెలి ప్రాణాలు సేఫ్. పైగా వినయ్కి మేనత్తలు కూడా ఎవరు లేరు. వదినేమో మనతో పండగ సంతోషంగా గడిపి వెళ్లాలని వచ్చింది. మనం తనని తృప్తిపరిచి పంపిద్దామనుకున్నా. ఇప్పుడు మనమే ఓ మంచి గిఫ్ట్ ఇచ్చి పంపిస్తున్నాం దుర్గా. నాకు చిన్న డౌట్ అండి. డౌటా? ఏంటది? మనకి సంతోషంగానే ఉంది కానీ ఆ తులసి, ప్రియా, సాంబయ్య వాళ్ళేమంటారనని. పైగా ప్రియా కూడా ఊళ్ళో లేదు. పెళ్లిలోపు రాదా ఏంటి? నా నమ్మకం నిలబడుతుందా? వాళ్ళు ఓకే అంటారా? సాంబయ్య తలకిందులు తపస్సు చేసినా ఇంతకన్నా గొప్ప సంబంధం తేలాడు. నేనే సాంబయ్యతో మాట్లాడతాను. అన్ని విధాలా బేషైన సంబంధం అని చెప్తాను. ఇక తులసి కాదంటానికి మాత్రం ఏం తక్కువ? అదేమీ తక్కువ కాదు గాని ఆదిత్య ఆదిత్య అని ప్రేమ అంటోందిగా. దాని మొహం. అయినా కన్నతల్లికి అంత గండం అంటుంటే ఎలా చేసుకుంటాం? తనతోనే మాట్లాడతాను. ఆశ వదులుకో, వినయ్ చేయందుకో, బతుకు బంగారం అవుతుందని నచ్చజెప్పి ఒప్పిస్తా. ప్రియ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదు. ఎవరికి ఏ నష్టం లేదు. కాదు అనడానికి కారణం లేదు, వద్దు అనడానికి వంకా లేదు. అష్టైశ్వర్యాలు ఉన్నాయి. లక్షణమైన కుర్రాడు. ఆదిత్య కంటే అన్నింటిలోనూ పెద్ద. వినయ్ ఏం తక్కువ కాదు. తులసిని సరే అనిపించే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రియని ఓదారుస్తా, సాంబయ్యకి ధైర్యం చెప్తా. నలతో వచ్చిన వదినకు సంతోషాల్ని మూటకట్టి పంపిద్దాం. అక్కడ అక్క అలా అడిగినప్పుడు నేను సంతోషం పట్టలేకపోయాను. తులసి అదృష్టం తలుచుకొని మురిసిపోయాను. లోపల ఎంత పొంగిపోయాను. కాదా మరి? ఎంతైనా నీ చేతుల్లో పెరిగిన పిల్ల. వరుసలు వేరు కావచ్చు గాని అది నీ కూతురుతో సమానమేగా. ఏంటి దుర్గమ్మ ఇది? నువ్వే వాగ్దానాలు చేసి నిర్ణయాలు తీసుకోవడం. మా అభిప్రాయం ఇష్టాలతో పని లేదా? మాటిచ్చా మనం ఫిక్స్ చేసా అంటున్నావు. మాటిచ్చే ముందు మాతో చెప్పాలనే విషయం మర్చిపోయావా? లేకపోతే వీళ్లతో లెక్కేంట్లే అనుకున్నావా? ఏంటే కొత్త పథకం ఏమైనా రచించావా? ప్లేట్ ఫిరాయిస్తున్నా? ప్లేటు లేదు, గిన్నె లేదు. లేకపోతే ఏంటే? మీరే సంబంధం చూడండి. ఒకేసారి ఒకే వేదికలో ఆదిత్య వెంకటలక్ష్మిల నిశ్చితార్థంతో పాటు నా నిశ్చితార్థం కూడా జరిగిపోవాలి అన్నావుగా. సంబంధం చూడటం అంటే చూడటం వరకే. చూసిన సంబంధం మాకు నచ్చాలి కదా. కొత్త మెలిక? మెలికేంటి మెలిక? నాకు నచ్చొద్దా? తెచ్చిన సంబంధాలు ఏవీ నచ్చవు అంటే మేం పిచ్చోళ్ళలాగా జీవితాంతం సంబంధాలు వెతుకుతూ ఉండాలా? వాడి బ్రహ్మచారిలా వదిలేయాలా? అలా అని పిచ్చి సంబంధం ఏదో తీసుకొచ్చి ముడేసి తలోంచి తాళి కట్టించుకో అంటే కట్టించుకోవాలా? ఏది పిచ్చి సంబంధం?
భువనేశ్వర అక్కయ్య లాంటి మంచి సంబంధం నీకు పిచ్చి సంబంధమా? అసలు నీకు వాళ్ళ గురించి తెలుసా? 100 జన్మలెత్తినా మీరు వియ్యంకులు కాదు, అసలు స్నేహం కూడా చేయలేనంత సీమంతులు. అమెరికాలో ఇళ్ళు, భూములు, వ్యాపారాలు ఉన్నవాళ్లు నీకు పిచ్చివాళ్లా? ఆగర్భ శ్రీమంతులు. వినయ్ పేరుకు తగ్గ వినయం, విధేయతలు ఉన్న మనిషి. అమెరికాలో పెరిగినా ఏ అలవాటు లేని బుద్ధిమంతుడు. అపర శ్రీరామచంద్రుడు. మమ్మల్ని 100 సార్లు కొనగలిగే అంత స్థితిమంతులు. నీ మొహాన ఏదో గీతుండి నీ అదృష్టం పండి వాడు మెచ్చాడు. అక్కయ్యకి నచ్చింది. నాకు పడకపోయినా మంచి సంబంధం వాళ్ళంతట వాళ్లే అడిగారు. మళ్ళీ నీ బతుక్కి అంత యోగం పట్టదని నేను తను అడగగానే సరే అంటుంటే నువ్వేంటే వంకలు పెడుతున్నా? దర్పిణి వేసి వెతికినా దర్పగడ్డంత వంక కూడా చూపించలేవు. మనసులో వేరే ఆలోచనుంటే మాయ చేయాలనే దుర్బుద్ధితో చెప్పు. అంతేకాని వాళ్ళ సంబంధాన్ని తక్కువ చేసి మాట్లాడదాం అనుకోకూడదు. సాంబయ్య, ఇదెంత గొప్ప సంబంధం విన్నావుగా? అక్కయ్య వాళ్ళ గురించి నీకు బాగా తెలుసు. సొంత విమానంలో తిరగలిగేంత కెపాసిటీ వాళ్ళది. నచ్చ చెప్పు సాంబయ్య. ఇంకా ఆదిత్య మీద చిన్న చితగా ఆశుంటే వదిలే. అడుగు పొడుగు ఆలోచనలుంటే తుడిచేసే. అవేవి ఫలించవు. నా పగనంతా పక్కన పెట్టి సుఖపడతావని మాటిచ్చాను. దాన్ని తప్పుపడతావేంటే? మేము సిరి ఆశించడం లేదు దుర్గమ్మ. దరిద్రాన్ని ఆశిస్తున్నారా? హరికథలు చెప్పద్దు సాంబయ్య. తులసి, నువ్వు మాట తప్పద్దు. మా అమ్మ ఊర్లో లేదు. తను రావద్దా? మేం మంచి చెడు మాట్లాడుకోవద్దా? మీ అమ్మకి చెప్పాలని 1,00,000 సార్లు ఫోన్ చేశాను. కలవటం లేదు. వచ్చాక నచ్చ చెప్దాం. అయినా తన మాత్రం ఏం వంక చెప్తుంది? తన జన్మంతా తలకిందులుగా తపస్సు చేసినా ఇలాంటి సంబంధం తేలేదుగా. అయినా ఇప్పుడు జరిగేది నిశ్చితార్థమే కదా. పెళ్లిలోపు రాదా ఏంటి? అమ్మలేదు బొమ్మలేదు అంటావు. నిజంగా మీ అమ్మ అంటే అంత ప్రేమ ఉన్నదానివే అయితే ఆదిత్యకి ముడి పెడితే మీ అమ్మ యమపురికి పోతుందన్నా ఆదిత్య వెనకాలే ఎలా పడతావే? అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగమంటే ఆగదు. ఏ దేవత దీవించిందో వాళ్ళ కంట్లో పడ్డావు. కలలో కూడా ఊహించలేనంత గొప్ప జీవితాన్ని అనుభవించచ్చే. ఎగస్ట్రాలు మానేసి కొత్తెత్తులు వేయకుండా నిశ్చితార్థం పీటల మీద కూర్చో. వద్దు దుర్గమ్మ, ప్రియ లేకుండా నిశ్చితార్థం చేయొద్దు. వద్దు సాంబయ్య, నువ్వింకేం మాట్లాడుకు. నువ్వు నిశ్చితార్థం ఏర్పాట్లు చేయి దుర్గమ్మ. తులసి, వద్దంటున్నానుగా. దుర్గమ్మ మాటలు విన్న తర్వాత నిజమే కదా అనిపిస్తోంది. అష్టదరిద్రులకి అగర్భ శ్రీమంతుల సంబంధం వస్తే వద్దనడం పిచ్చితనం సాంబయ్య. మనం ఏం చెప్పినా అర్థం చేసుకోని వాళ్ళకి విలువల గురించి, బంధాల గురించి చెప్పి లాభం లేదు. డబ్బు చూసే వాళ్ళకి ప్రేమ విలువ తెలీదు. దాని విలువ తెలియని వాళ్ళకి మనసు గురించి తెలీదు. నాకవేవి తెలియకపోయినా దుర్బుద్ధి గురించి బాగా తెలుసు. లేని వాళ్ళు ఉన్నవాళ్ళ గురించి ఇచ్చే లెక్చర్లు తెలుసు. వెతుక్కునే వాళ్ళు పారేసుకోవడం చేతకాని వాళ్ళు అని అవతల వాళ్ళు తిట్టుకునేటట్టుంది. చూడు, నా ప్రయత్నం నేను చేస్తా. మీ అమ్మకి చెప్పుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి. ఏంటి తులసి? వద్దు సంబయ్య, వదిలే. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. అవతల అత్తయ్య నిశ్చితార్థం పెళ్లి అంటుంది. ఎవరికి వాళ్ళు మాటిచ్చేస్తున్నారు. చక్కచక్క వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? కుజదోష నివారణ పూజలు పూర్తి కాలేదు. దోషం తొలగకుండా పెళ్లి ఎలా? విషయం అత్తయ్యకి చెప్పకూడదు. అది తొలగకుండా నేను తలొంచితే చిన్నత్తయ్య ఊరుకోదు. బావకి ప్రమాదం అని విషయం అత్తయ్య చెవిలో ఊదుతుంది. ఆవిడ నా చెంప, నాన్నమ్మ చెంప పగలగొడుతుంది.
కథ మొదటికి వస్తుందో తిరగబడుతుందో అర్థం కావట్లేదు. ఎలా? ఏమే వెంకటలక్ష్మి, నిశ్చితార్థం పెళ్లి అని తెలిసి కూడా మొహంలో పెళ్లి కళలేదేంటి? బెలితిగా నీలో నువ్వే ఏదో తర్జన భర్జనలు పడుతున్నట్టున్నా. నా టెన్షన్లో నేనుంటే కళ కాంతి నా మొహంలో ఎలా కనపడతాయి అత్తయ్య? ఏంటో పడకలు చూపిస్తున్నా? పాము నీడుందని చెప్తున్నాను అత్తయ్య. పామునేడేంటి? ఇది ఆ తులసిని పాముతో పోలుస్తుందిలే. మరే అత్తయ్య, అది ఎప్పుడు ఎలా విషం చిమ్ముతుందోనని భయపడుతున్నాను. అందుకే సంతోషం నా మొహంలో కరువైంది. చెడగొట్టడం దానికి అలవాటు, ఏడవటం నాకు అలవాటైందిగా. మళ్ళీ ఏం చేస్తుందో అని చిన్న అనుమానం తొలుస్తూ ఉంది. ఇంకా ఏం పాము, ఏం విషమే? దాని పడగ మీద కొట్టాగా, విషం పిండి కూరలు తీసేశా. ఇంకా దాని గురించి భయపడే పనే లేదు. హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఉండొచ్చు. అవునే లక్ష్మి, నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు, నేనున్నాగా. పైగా మన దుర్గ చక్రం తిప్పింది, దాన్ని చక్రంలో ఇరికించింది. ఇక అది కదల్లేదు, మెదల్లేదు. నువ్వెంత తెలివైన పని చేశావే దుర్గా. ఏదైనా తెలివంటే నీదే. విషయం ప్రసాద్కి చెప్పి మంచి పని చేసావు. అమ్మలేదు, అమ్మమ్మ లేదు అని కొంటె సాకులు చెప్పాలని చూసింది. మారు మాట్లాడకుండా మంత్రం వేశా. దానికదే సరే అనేలా చేశాను. సాంబయ్య కొంచెం నసిగాడు కానీ అదేం ఆలోచించిందో ఏమో. కానివ్వలే నాన్న అంది. ఇంకా దాని పప్పులు ఉడకవని ఫిక్స్ అయినట్టుంది. మళ్ళీ అది తేరుకుని ఏ బ్రేకులు వేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ వినయ్తో నిశ్చితార్థం కానిచ్చేయి. తర్వాత వీళ్ళ పెళ్లి కాస్త వెనక ముందైనా పర్వాలేదు. అవునత్తయ్య, అస్సలు లేట్ చేయకూడదు. ముందు అది ముగిస్తే చిక్కు తొలగిపోయినట్టు అవుతుంది. హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. నేను అదే ఆలోచించాను పిన్ని. ఆలస్యం అనే మాట లేదు. ఎలాగో పెట్టుడు ముహూర్తం అంది అక్కయ్య. అందుకే నిశ్చితార్థం రేపే ముగిద్దాం అనుకుంటున్నాను. రేపా? అదే కరెక్టు. కానివ్వు. నువ్వు సూపర్ అత్తయ్య. పట్టు పట్టావంటే పని అయిపోవాల్సిందే. అమ్మా తులసి, అత్తయ్య ఇలారా. కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఒకసారి ఇంటికి వెళ్ళొద్దామని. అమ్మ మీద దిగులా? ఇంటి ధ్యాస మళ్ళింది. రేపు పెళ్ళైతే ఎలారా? ఆ చూపు అర్థమేంటి? అర్థమేం లేదు. అద్దంలో ఎప్పుడూ అర్థాలు వెతకలేదు. చూపులకి అర్థాలు ఉంటాయని నాకు తెలియదు. నాకు తెలుసు. అందరికీ అన్నీ తెలియవుగా. నీ మాటల్లో చాలా అర్థాలున్నాయి. చిన్నదాన్ని, నాకేం తెలుసు? నాకు నేనేంటో అర్థం తెలీదు. ఇంక చూపులకి మాటలకి అర్థాలేం తెలుస్తాయి? చాలా గంభీరమైన వ్యక్తిత్వం నీది. అందరూ అల్లరి పిల్ల అంటారు. పిల్లలకి అల్లరే అందం. నీ మాటలు వింటూ అసలు చెప్పాల్సిన మాటే మర్చిపోయాను. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. దేనికి? ఇందాక గంభీరమన్నా. నాతో ప్రసాద్ ఇందాకే చెప్పాడు, మా వినయ్తో పెళ్లికి సరే అన్నావని. చూడగానే చక్కని పిల్ల అనుకున్నా. నీ నడత చూశాక ఒద్దుకైన అమ్మాయి అనుకున్నా. పరిచయం పెరిగాక పూర్తిగా నచ్చేశావు. దగ్గరయ్యాక
కోడలవైతే బాగుండు అనిపించింది. సరే అన్నావని తెలిసాక తృప్తిగా అనిపిస్తోంది. నా అదృష్టం అనడం కన్నా మా అదృష్టం అనడం మంచిది. నా కొడుకని చెప్పడం కాదు కానీ హీఈస్ ఎ గుడ్ గై. పర్ఫెక్ట్ జెంటిల్మెన్, 24 క్యారెట్ గోల్డ్ లాంటి క్యారెక్టర్. నా కొడుకని చెప్పుకోవడానికి చాలా గర్వపడతా. నువ్వు చెప్పు, వాడు నీకు నచ్చాడు కదా? అత్తయ్య మాటిచ్చింది కదా. ఎంత తెలివిగా చెప్పావు. నచ్చిందా మాట ఇచ్చిందా అనేగా. అది నా మేనకోడలుదునా. నిరూపించుకుందిరా నీ రక్త సంబంధమే అని. అప్పుడే కాబోయే కోడలు అంత బాగా నచ్చేసిందా? నచ్చాకే కోడలవబోతుందిరా. తులసి, అంతా నీ మాట ప్రకారమే జరుగుతుంది. ఏంటి ప్రసాద్ అది? తన మాట ఏంటి? నేను ఆదిత్య ఒకే రోజు పుట్టాం కదా, వాడి నిశ్చార్థం నా నిశ్చార్థం ఒకే రోజు ఒకే చోట జరగాలి అంది. అదన్నట్టే ముహూర్తం చూడమన్నాను. కరెక్ట్ గా రేపే బ్రహ్మాండమైన ముహూర్తం దొరికింది. మా జాతకాలు చూపించావా? తెలిసిన జాతకాలే కదా, పేరు బలాల్ని పట్టి పెట్టారు. వినయని సరే అన్నావు, వాళ్ళకి జాతకాలు చూసి అలవాట్లేదు. ఇక నీ పెళ్లి జరిగినట్టే. అంతా మీలాంటి గొప్ప మనసున్న పెద్దవాళ్ల ఆశీర్వాదమే మామయ్య. థ్యాంక్స్ రా ప్రసాద్. థ్యాంక్స్ దేని కుదినా? అమెరికా నుంచి వచ్చినందుకు, నువ్వు గొప్ప బహుమానం ఇచ్చినందుకు. ఏంటే మిడతా? ఇప్పుడేమంటావు? దేని గురించి పెడతా నువ్వనేది? తల దించుకుని సరే మావయ్య సరే అత్తయ్య అని అత్తారిల్లు దారి మార్చావు కదా. దీనికంటే నీ సమాధానం? నా ముందు బలాదూరేగా, నా ముందు చిత్తేగా, ఇక నీ బతుకు చిత్తిరి బిత్తిరేగా. అందుకేనే గాల్లో కర్రసాములు, ఊహల్లో మేడలు కట్టొద్దు అంటారు. విర్రవిగావు, వెళ్ళకిలా పడ్డావు, వెక్కిరించే ఛాన్స్ ఇచ్చావు. ఇప్పటికైనా నా అదృష్టమేంటో నీ దురదృష్టమేంటో, నా లెవెల్ ఏంటో నీ లెవెల్ ఏంటో, నా స్టార్ పవర్ ఏంటో నీ బ్యాడ్ ఏంటో అర్థమైందా? లక్ నాది, టైం నాది, ఫేట్ నాది, బావా నావాడు. తోక ముడిచి తిక్క వదిలి తిన్నగా ఉండటం నేర్చుకో. కాదు కూడదు అని పెట్టుకుంటే పెళ్ళుచు పెళపెళే. యదవ బిల్డప్పులు వద్దు, ఇవ్వకు, మోత మోగిపోద్ది. గీత రాత మారిపోతుంది. ఇత్తడి ఇత్తడే, పొత్తడి పొత్తడే. అయిందా? కక్కేసావా? మొత్తం కక్కేసావా? కక్కడమేంటే? కుళ్ళు. ఏమన్నావే? ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడేనా? నువ్వు ఇత్తడివో పుత్తడివో సౌండ్ చెప్తుంది, విను. ఏం సౌండే? ఇది ఈ సౌండ్ కంచు మోగినట్టు కనుక మోగదు అంటారు. యువతల కంచే, నాతో పెట్టుకోకు. నన్ను కెలికితే రియాక్షన్ లెవెల్ ఇది. తట్టుకోలేవే తప్పాళ్ళ మొహం. బీ కేర్ఫుల్. అత్తయ్య!
హ్మ్.